వైసీపీ ఫోకస్, వైసీపీ టార్గెట్, లేదంటే వైసీపీ చేసే కుట్ర అంతా లోకేష్ మీదేనా? అవుననే సమాధానం వినిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం లోకేష్ రాజీనామా దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఓకే, అది సాక్షి పేపర్లో చూస్తే తప్ప ఇంకెవరికి తెలియదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు చదివే వాళ్ళకి అసలు ఒక ఉద్యమం నడుస్తుందని కూడా తెలియదు. మేబీ ఆ ఊర్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందేమో, ఎందుకంటే ఆ స్థాయిలో అయితే అక్కడ జరగట్లేదు. ఆ స్థాయి ప్రచారం, పబ్లిసిటీ దానికి రావట్లేదు. సోషల్ మీడియాలో కూడా ఎవరు దాన్ని చూపించట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో పోలిస్తే వైసీపీ జుజుబి అయిపోయింది. ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంటే చాలా ఇదిగా ఉండేది. 2019 ముందు, 2019 అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ పోస్టులు, వాళ్ళ మీడియాలో కనిపించాయి. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఎందుకంటే దాన్ని వీళ్ళు వదిలేశారో, లేదంటే ఎవరైనా తొక్కేశారో, లేదంటే జగన్ కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఏదేమైనా సోషల్ మీడియా ప్రచారానికి అయితే వైసీపీ దాదాపుగా దూరం అయిపోయింది. ఎక్కడో 10% ఏమన్నా ఉందేమో, ఉంటే వాళ్ళ ద్వారా ఏమన్నా ప్రజల్లోకి వెళ్తారు తప్ప తెలియదు. అందుకని ఈ ఉద్యమం ఎవరికి తెలియట్లేదు. కాకపోతే వీళ్ళ టార్గెట్ ఏంటి? లోకేష్ రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా ఎందుకు చేయాలి? అసలు పేపర్ ఎప్పుడు ఇది నీటికి సంబంధించి ఎప్పుడైతే లీకేజ్కి సంబంధించి ఒక ఉద్యమం స్టార్ట్ అయిందో కాక్రోచ్ అనే పేరుతో, తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. అసలు డిఎస్సి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు అన్యాయం జరిగిందని ఎప్పుడు బయటకు వచ్చారు వీళ్ళు అభ్యర్థులు, ఎప్పుడు మొదలుపెట్టారు ఈ ఉద్యమం, ఎప్పుడు రాజీనామా చేయాలి, ఆ డిమాండ్ అప్పుడే తీసుకొచ్చి ఉంటే అయిపోయేది. ఇప్పుడు కేంద్ర మంత్రి, మొన్నటి వరకు ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ ఉద్యమ నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని కనీసం వాళ్ళు అది పట్టించుకోవట్లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఒకసారి డిఎస్సికి సంబంధించి అధికారులందరూ వచ్చారు, విద్యాశాఖ అధికారులందరూ వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించేశారు. వీళ్ళు చెబుతున్న ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ ర్యాంకులు వచ్చినాయి, ఏ కోటాలో వాళ్ళు రిజెక్ట్ అయ్యారో అన్ని వాళ్ళు క్లియర్గా చెప్పేసి చూపించేశారు. అయిపోయింది. ఇంకా వాళ్ళు దాని మీద ఏం మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు దాన్ని ఒక ఉద్యమంగా తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే లోకేష్ టార్గెట్. ఎందుకంటే భవిష్యత్తు నాయకుడు కూటమికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఖచ్చితంగా నారా లోకేషే కాబట్టి ఎప్పటి నుంచి ఆయన టార్గెట్ చేయాలనే ఆలోచనతో వైసీపీ ముందుకు వెళ్తోంది. ఎందుకంటే లోకేష్తోనే టీడీపీ ఫ్యూచర్ కానీ, భవిష్యత్తు రాజకీయం కానీ ఉంది అనేది ఆ పార్టీ నాయకుల నోట వినిపిస్తుంది. అలాగే రేపొద్దున్న జగన్కి ఎవరు అపోజిషన్ అంటే ఖచ్చితంగా నారా లోకేషే అనేది. అందుకే లోకేష్ని ఇప్పటి నుంచి టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా, ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది. కాకపోతే లోకేష్ని టార్గెట్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనేది. ఎందుకంటే డిఎస్సి ఈ వివాదం పేరుతో అసలు వైసీపీ చేస్తున్న ఈ రచ్చ ఏదైతే ఉందో ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చేయాల్సిన రాజకీయం ఇది కాదన్నాను. కానీ దానిని ఒక ఏదో లాంగ్ టర్మ్, ఒక దీర్ఘకాలిక నిరసనలుగా దాన్ని కంటిన్యూ చేసేయడం అనేది, లోకేష్ని టార్గెట్ చేయడం. ఎక్కడికక్కడ లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదే, కాకపోతే విద్యాశాఖ మంత్రి కాబట్టి డిఎస్సిలో లోపాలు జరిగినాయి అనేది. కాకపోతే అతన్ని ఎందుకు ఇంత టార్గెట్? ఇప్పుడు అక్కడ ఏమి ఎవరు అక్కడంటే ఓకే, నీటి విషయంలో జరిగింది వేరు, అక్కడ మొత్తం పేపరే లీక్ అయింది, ఎప్పటి నుంచో లీక్స్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక ఎలిగేషన్ వచ్చింది. వీళ్ళు చెప్తున్నది ఏంటి? అసలు మీ హయాంలో మీరు డిఎస్సి ఉద్యోగాలు వేయలేదు కదా, వేస్తే మా మీద ఏంటి ఈ కుట్రలు, కుతంత్రాలు అంటే ఏదైనా తాడు పట్టుకుని గట్టిగా బలంగా ఉంది కదా అని గట్టిగా లాగితే అది తెగిపోయిందంటే మొత్తం ఇటు పక్క వాళ్ళందరూ కింద పడతారు వెళ్ళి నదిలోను. ఇక్కడ లోకేష్ విషయంలో కూడా అంతే. ఎక్కువగా లాగితే ఏదైనా అంశాన్ని ప్రజలకు కూడా వ్యక్తపడుతుంది. బోల్డ్ సమస్యలు ఉన్నాయి, బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ వదిలి డిఎస్సిని పట్టుకోనో లేదంటే లోకేష్ రాజీనామా చేయాలి అనేది అంటే అవ్వని దానికోసం ఎందుకు? రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించండి, తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైతే మెరిట్లో ఉండి కోల్పోయారో, ఉద్యోగాలు దక్కలేదు, అన్యాయం చేయాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేయండి రేపొద్దున, తప్పే ఉంది అందులో ముందు. కాకపోతే ఈ లోపల ఈ అనవసరమైన చర్చ, పైగా అనవసరంగా నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ లేనిపోని కుట్రలకు దిగుతుంది వైసీపీ అని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న.